సో, అంటే వన్ డేలో వన్ టూల్ నేర్చుకోవడం పాసిబుల్ అంటారా? చాలా పాసిబుల్. ఈజీ మ్యామ్. హ్మ్. వన్ డేలో 1 టూల్ నేర్చుకోవడం. ఇప్పుడు చాట్ జీపీటీ ఉంది. చాట్ జీపీటీతోని మనము నార్మల్‌గా గూగుల్ సెర్చ్ చేయడానికి నేను కొన్ని క్రియేటివ్ యూజ్ కేసెస్ చెప్తాను. హ్మ్. నేను ఎప్పుడైనా ఏదైనా ప్రోడక్ట్ కొనే ముందు చాట్ జీపీటీలోకెళ్ళి కూపన్ కోడ్స్ అడిగి కూపన్ కోడ్స్ యూజ్ చేసి కొంటాం. హ్మ్. ఎప్పుడైనా మీరు ట్రై చేసారా? ట్రై చేశాను కానీ వర్క్ అవ్వలా. లేదు. నాకు సాఫ్ట్‌వేర్స్‌కి చాలా దానికి వర్క్ అయింది. హ్మ్. ట్రావెల్ దానికి ఎళ్ళినప్పుడు ట్రావెల్ దానికి, క్వెషన్ పేపర్ ప్రిడిక్ట్ చేయడానికి, హ్మ్. ఇలా ఇప్పుడు ఇంటర్వ్యూకొస్తున్నాను. ఇంటర్వ్యూ కన్నా ముందు ఇంటర్వ్యూలో ఏం మాట్లాడాలని చెప్పి క్వెషన్, దానికి ఏం ఆన్సర్ ఇవ్వాలని కూడా అడగొచ్చు. హ్మ్. ఎక్కడికైనా ఎళ్తున్నాము స్పీచ్ రాసిమ్మని అడగొచ్చు. ఓకే. ఎంత స్పెసిఫిక్‌గా అంటే అంత స్పెసిఫిక్‌గా. నేనిక్కడికెళ్తున్నాను, అక్కడికెళ్ళిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఓల్డ్ పీపుల్ ఉన్నారు. ఈ ఏజ్ గ్రూప్ నుంచి ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళున్నారు. ఓకే. ఇలా యూజ్ చేయడం అని చెప్పి. హ్మ్. చాట్ జీపీటీని కొంతమంది ట్రిక్స్ కోసం వాడతారు, టిప్స్ కోసం వాడతారు. ది అదర్ సైడ్ చూసుకుంటే ఓన్లీ చాట్ జీపీటీతోని దేర్ ఆర్ 500 వేస్ ఆఫ్ మేకింగ్ మనీ. ఓకే. 500 వేస్ ఆఫ్ మేకింగ్ మనీ. ఐ ఈవెన్ డోంట్ నో వన్ ఆల్సో. మీరు చాట్ జీపీటీని అడగొచ్చు. ఓకే. సింపుల్. చాట్ జీపీటీకెళ్ళి హౌ టు మేక్ మనీ యూజింగ్ చాట్ జీపీటీ అడగండి. హ్మ్. ఇట్ విల్ గివ్ మీ 200 వేస్ ఆఫ్ మేకింగ్ మనీ విత్ యూజింగ్ చాట్ జీపీటీ. ఇట్ విల్ గివ్. ఓకే. స్టూడెంట్స్‌కి దేర్ ఆర్ 200 యూజ్ కేసెస్ మ్యామ్. హ్మ్. ఎస్సే రైటింగ్, ఓన్లీ అసైన్‌మెంట్స్ ఇదనే మాట్లాడుకుంటాం గానీ దేర్ ఆర్ 200 యూజ్ కేసెస్. ఒక స్కిల్ నేర్పియడానికి, ప్రాంప్ట్ గాని, ఒక లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్ వితిన్ దట్ పవర్‌ఫుల్ ఇంజిన్. ఓకే. దాన్ని మనం ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోవాలి. హ్మ్. సో, ఇందులో గూడా ఏంటి అంటే యూజ్ కేసెస్ చెప్పినప్పుడు వాళ్ళకొక ఇన్‌సైట్ ఒస్తది. ఓకే. ఇప్పుడు మీరు వాడారు, నేను వాడాను. కూపన్ హ్మ్. కోడ్స్ కోసం. వేరే వాళ్ళు వాడుండకపోవచ్చు. హ్మ్. ఆడియన్స్‌లో వేరే వాళ్ళు వేడ వాడుండకపోవచ్చు. వాడుండరు. అంటే అంత నాకు క్రియేటివ్‌గా తెలిసి మోస్ట్ ఆలోచించారు. ఆఫ్ ద మెంబర్స్‌కి తెలియొచ్చి తెలీదు. ఉండకపోవచ్చు. ఆ యూజ్ కేస్. హ్మ్. సో, ఆ యూజ్ కేస్ పైన మీరు ఇలా గూడా వాడొచ్చు అని తెలిసిందననుకోండి, ఆబ్వియస్‌లీ దే విల్ స్టార్ట్ యూజింగ్ ఇట్. హ్మ్.